Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. మరి అదే విధముగా నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము నుండి చూద్దాం. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. చాలు, ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, మీరే నీ వాక్యమనే రొట్టెను తీసుకొని విరచి ప్రభువా, నీ ప్రియమైన బిడ్డలైన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. అయా, నిశ్చయముగా మనుష్యుడు ఆయన రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభువా. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవై ఉన్నాయి ప్రభువా. నిజముగా నాయన, నీ వాక్యాన్ని మేము సమీపించబోచుండగా నీ అభిషేకం మా అందరి మీద ఉంచండి నాయన. నిశ్చయముగా నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీతి కొరకు ఆకలి దప్పికలతో వచ్చామయ్యా. నీతో సహవాసం చేయాలని ఆశపడి ఇక్కడికి వచ్చి ఉన్నామయ్యా. నీ వాక్యాన్ని నాయన మాకు ప్రత్యక్షపరచండి ప్రభువా, బయలుపరచండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం.
కొంచెము ముందుకు జరిగి కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి చక్కగా. కుర్చీలు లేనివారు మరి కుర్చీలు ఉన్నాయి, కుర్చీల్లో కూర్చోండి. పిల్లలు కింద కూర్చోండి చక్కగా. పిల్లలకి ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి, బయట ఇచ్చేసాము 2 చైర్లు. బయట వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. చిన్న జాగ్రత్త. ప్రజల హల్లెలూయా. చక్కగా చిన్న చిన్న పిల్లలు ఏంటంటే కింద అలవాటు చేయండి. పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు అలాగుంటాయి, వాళ్ళకేమో చైర్స్ మీద కూర్చోటానికి అవకాశం మనమే కల్పించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథము 70 వారాలు మనం చూస్తా ఉన్నాము. కొన్ని వారాల నుంచి దీన్ని ధ్యానం చేస్తా ఉన్నాము. దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. ప్రజల మరి 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ 88వ పేరా దాకా చూసుకున్నాము. 89 నుండి మనం చూడాలి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము మరి ప్రవక్త చెప్పిన వర్తమానం బుక్ కనుక ఉన్నట్లయితే చూడండి. 89వ పేరా. మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 88 నుండి ముందుకు వచ్చేసేద్దాం. అయితే యిర్మీయా అనేక సంవత్సరాలకు మునుపు ఈ వాక్యాలు రాసెను. అప్పుడు దానియేలు ఆ వాక్యాన్ని వ్యాఖ్యానపరిచి చెప్పాడు. ఇప్పుడు 1 నిమిషం ఆగము. మనము చివరి కాలానికి వచ్చి ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు అది ఎలాగా చివరి కాలం అయి ఉన్నదో ఈరోజు మనము కూడా చివరి కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు 1 నిమిషం ఆగము. మనము చివరి కాలానికి వచ్చి ఉన్నాము. ఏలయనగా ఇక్కడే నేను ఇదివరకే 68 సంవత్సరాలుగా ఉన్నాను. అంటే 68 సంవత్సరాలుగా ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. బబులోనులో మరి దానియేలు ఉన్నాడు. చెరలోకి వెళ్ళి ఉన్నాడు. మొత్తము ఎన్ని సంవత్సరాలు చెప్పాడో చెప్పండి? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు విడుదలయ్యి బయటకు వచ్చారు. హల్లెలూయా. అయితే దూత గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి మరి ఏం చెప్తా ఉన్నదంటే 70 సంవత్సరాల గురించి మాట్లాడతలేదు, 70 వారాల గురించి మాట్లాడుతుంది. ప్రజల 70 సంవత్సరాల గురించి కాదు కానీ 70 వారములు. నీ జనులకు 70 వారాలు విధించబడ్డాయి. అదే గమ్మ ఇక్కడ మనం 24లో చివర చూసినది. ఇక్కడ 6 కారణాల గురించి ఉన్నాయి. 1 తిరుగుబాటు మానుపుట, 2 పాపము నివారణ చేయుట, 3 దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుట, 4 యుగాంతము వరకు ఉండునట్టి నీతి బయలుపరచుట, 5 దర్శనము ప్రవచనము ముద్రించుట, 6 అతి పరిశుద్ధ స్థలమును. ఇవి పాస్టర్ గారు యూదులకేనా జరిగేది, అన్ని జనులకు కూడా జరుగుతాయా? నా ప్రశ్న అది. ఓన్లీ అవి యూదులకైనా జరిగేది, అన్ని జనులకు కూడా జరగాల? ప్రజల ఎత్తబడే వధువుకు కూడా జరగాలంటావా అవి? ప్రజల ఇవి ఎత్తబడే వధువుకు కూడా జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీరు చూసినట్టయితే 70 వారాల గురించి ప్రభువు దూత గాబ్రియేలు దూత మరి దానియేలు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. నీ జనమునకు, ఆయన జనం ఎవరో చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజలు. దానియేలు ఇజ్రాయేలీడే కదండి. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ పట్టణం ఏదో? యెరూషలేం. హల్లెలూయా. నీ జనమునకు అంటే ఇజ్రాయేల్ ప్రజలకి, పరిశుద్ధ పట్టణమునకు అంటే యెరూషలేముకు 70 వారములు
విధించబడ్డాయి. ప్రజల మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 70 వారాలు ఎక్కడున్నాయా అంటే, మీరు జాగ్రత్తగా చూడండి, ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోండి. డెబ్బై వారాలు ఇవి 3 భాగాలు. ఎన్ని? ఒకటి 7 వారాలు, రెండోది 62 వారాలు, తర్వాత 1 వారం. మొత్తం కలపండి. ఇది మూడోది. 7 వారాలు, 62 వారాలు, ఎంత? 69 వారాలు, 1 వారం 70 వారాలు. ఈ 3 భాగాలలో 7 వారాల్లో ఆలయం కట్టబడుతుంది. 62 వారాలలో పట్టణము కందకములు కట్టబడతా ఉన్నాయి. 1 వారం దగ్గరికి వచ్చేసేదానికి ఎప్పుడైతే ఆలయం కట్టబడినదో మెస్సియా రాకడుంది. ఇక్కడ ఆలయంలోకి ఎవరు రావాలి? మెస్సియా రావాలి. అంటే ఇక్కడ మీరు చూస్తే 7 వారాలు ప్లస్ 62 వారాలు ఈక్వల్ టు ఎంత? 69 వారాలు. అంటే 70వ వారంలో ఎవరు రావాలి? మెస్సియా రావాలి. ప్రజల అంటే 70 వారాలు యూదుల యొక్క ప్రణాళిక అంతా. హల్లెలూయా. ఈ భూమికి ఉన్న ప్రణాళిక ఎంతయా అంటే 70 వారాలు. ప్రజల 70 వారాల్లో కంప్లీట్ అయిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 69 వారాలు అయిపోయాయి. 69 వారాలు అయిపోయాయి. 70వ వారం, 70వ వారం ఎప్పుడైతే ప్రారంభమైనదో మెస్సియా భూమి మీద వచ్చాడు యూదుల దగ్గరికి. ఇంకా సమయం ఎంత చెప్పండి? వారం అంటే ఎంత? 1 రోజు వచ్చి 1 సంవత్సరం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు వచ్చి 7 సంవత్సరాలు. అంటే 70వ వారం 1 వారం ఉన్నది. ఈ 1 వారానికి ప్రణాళిక మొత్తం ఎంత ఉంది భూమికి అంటే 7 సంవత్సరాలు ఉన్నాయి. అంటే 7 సంవత్సరాలలో మెస్సియా భూమి మీదకి రాగానే 1 వారం 70వ వారం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఎమ్మటే యూదులందరూ ఏమనుకున్నారంటే అంత్యకాలము వచ్చేసినది, ఈ యొక్క రోమా ప్రభుత్వము నాశనం చేయబడతా ఉన్నది, మెస్సియా ప్రభుత్వము భూమి మీద నెలకొల్పబడతా ఉన్నది అని తలంచారు వాళ్ళంతా. ఆ దానియేల్లో చెప్పిన చేతి సహాయం లేకుండా ఉన్న రాయ వచ్చేసింది అని ఆ తలంచారు. కానీ మీరు చూస్తే 1 వారమే ఉన్నది. ఈ 1 వారము మీరు చూసినట్టయితే దేవుడు ఏం చేశాడు అంటే 2 భాగాలు చేశాడు. ఈ 1 వారాన్ని 70వ వారాన్ని ఎన్ని భాగా అంటే 1 వారం 70ది చివరిది కదండి. ఆ 1 వారాన్ని 2 భాగాలు చేశాడు. అంటే ఇటు 3.5, ఇటు 3.5, ఈ 2 3.5లు చేసి ఇక్కడ 7 సంకాలాలు పెట్టేశాడు. ప్రజల జాగ్రత్తగా చూడండి. మొదటి 3.5 సంవత్సరాలు 70వ వారం ఎప్పుడు ప్రారంభమైనది అంటే ఎప్పుడైతే ఆలయ నిర్మాణము కంప్లీట్ అయినదో మెస్సియా వచ్చేసాడు అక్కడికి. ఎవరు కూల్చారు ఆలయాన్ని? నెబుకద్నెజర్ రాజు. పట్టుకుంటున్నారు కదండి. ఇర్మియా చెప్పలేదా? బానిసలుగా వెళతారు 70 సంవత్సరాలని. 70 సంవత్సరాలు వేరు, 70 వారాలు వేరు. ఈ 2 ఒకటి అనుకోవాకండి. 70 సంవత్సరాలు వేరు, 70 వారాలు వేరు. 68 సంవత్సరాలు బబులోన్లోనే ఉన్నాడు. ఎవరు? దానియేలు. అయితే 70 సంవత్సరాలు ఆ తరమై ఉన్నది. అంటే ఆ తరమంతా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏలయనగా ఇక్కడే నేను ఇదివరకే 68 సంవత్సరాలుగా ఉన్నాను.
మరియు దేవుని యొక్క ప్రవక్త నా సహోదరుడు ఏమంటున్నాడో చూసారా? ఎవరు ఆ దేవుని ప్రవక్త? ఇర్మియా అయి ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దానియేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా సహోదరుడు తానొక ప్రవక్త అని తను తాను నిరూపించుకున్న నిజమైన దేవుని ప్రవక్త మనకు ప్రవచించెను. చెప్పాడా? మనకు ప్రవచించెను. నేను వ్రాసి ఉంచుకున్న ఒక పుస్తకములో అది చెప్పబడినది 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నాయని. హల్లెలూయా. ఎవరు చెప్పారు 70 సంవత్సరాలుగా బానిసలుగా వెళతారు, 70 సంవత్సరాల తర్వాత నేనే ఆ జనులకు తీర్పు తీరుస్తాను, అక్కడ నుండి ఆ యొక్క ప్రజలను బయటికి తీసుకొని వస్తానని ఇర్మియా ప్రవక్త చెప్పాడా? వాళ్ళని బబులోన్లోకి వెళ్ళటమే కాదు, ఆ బబులోన్ నుండి విడిపించబడే దాని గురించి కూడా చెప్పాడు. మీరు దాన్ని చూడాలంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం వైపు తిరగండి. అమ్మా 25 తీసారా? 25వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. 11 అమ్మా. ఈ దేశము పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు. చూసారా అండి? 70 వారాలు వేరు. 70 వారాలు ఎవరిచ్చారు? దానియేలు 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రహించి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు దూత గాబ్రియేలు దూత అక్కడికి దానియేలు దగ్గరికి వచ్చి నీ జనులకు 70 వారాలు విధించబడ్డాయని చెప్తున్నాడు. అంటే యూదుల యొక్క ప్రణాళిక అంతా చెప్తున్నాడు. వాళ్ళు భూమి మీద ఉన్నప్పటి నుండి ఆఖరి వరకు, చివరి వరకు అసలు ఏం జరుగుతుందో మొత్తం ఈ 70 వారాల్లో పెట్టేశాడు. ప్రజల మనం ఎక్కడున్నామయ్యా అంటే ఇదిగో ఇటు అర్ధవారానికి ఇటు అర్ధవారానికి మధ్యలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఒక వారం ముందు చూసారా? ఒక వారాన్ని 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసినప్పుడు దాన్ని సగం చేసినప్పుడు మొదటి అర్ధవారం ఒకవైపు, మొదటి అర్ధవారం ఇంకొక వైపు, మధ్యలో 7 సంఘకాలాలు పెట్టాడు. అంటే మధ్యలో ఉన్న 7 సంఘకాలాలు పీరియడ్ ఎంత? 2000 సంవత్సరాలు. అంటే అర్ధవారాన్ని తీసుకెళ్లిపోయి 2000 సంవత్సరాల అవతల పెట్టాడు. అంటే అన్యజనుల కాలము వధువు ఎత్తబడిన తర్వాత అర్ధవారం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ వధువుకి ఏం జరగాలి అంటే యూదులకి ఏమి జరుగుతుందో వధువుకి అదే జరుగుతుంది. వాళ్ళకి 70 వారాలలో ఆఖరి అర్ధవారంలో వాళ్ళ తిరుగుబాటు మాన్పటానికి మెస్సియా 63లో బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? అందుకే వర్తమానంలో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? క్వశ్చన్ అడిగా, ఎవరి దగ్గరికి అని ఆన్సర్ రావాలి కదా. చెప్పండి. అక్కడ చదువమ్మా. తిరుగుబాటు. తిరుగుబాటు ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు తిరుగుబాటు? ఎవరు చేశారు తిరుగుబాటు? ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేశారా? మరి చెప్పరే. హల్లెలూయా. ఎప్పుడు? మొదటి రాకడలో. అవునా? మొదటి రాకడలో యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేశారా లేదా? ఇంకొక విధంగా చెబుతా, సంఘ శాఖలన్నీ వర్తమానం మీద తిరుగుబాటు చేతనయా చేయటం లేదా? చేతనే. హల్లెలూయా.
ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరిస్తున్నాయా, నమ్ముతున్నాయా, విశ్వసిస్తున్నాయా? అవన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి. హల్లెలూయా. మొదటి రాకడలో కూడా యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేశారా? ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారా? అయితే 70 వారాల్లో ఆఖరి అర్ధవారములో మెస్సియా భూమి మీదకి వచ్చినప్పుడు తిరుగుబాటు మాన్పటానికి వస్తున్నాడు. ఎవరి తిరుగుబాటు? ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు. ఎక్కడ? ప్రకటన 10. ప్రకటన 10 అనేది మనకా భాష గారు, మనకు మాత్రమే కాదు, అది యూదులకు కూడా. 7వ బోర ఉన్నది. మీరు జాగ్రత్తగా పట్టుకోండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. బోరలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయా? ఈ 7 బోరలు ఎప్పుడు ఊదపడ్డాయి? ఎక్కడ ఊదపడ్డాయి? ఎన్నో ముద్రలో ఊదపడ్డాయి? 6వ ముద్రలో 7 బోరలు ఊదపడ్డాయా? ఊదపడ్డాయా లేదా? ఇప్పుడు 7వ బోర అనేది 6వ ముద్ర కింద ఉందా లేదా? చెవటల్లో 6వ ముద్రలో 7 బోరలు ఉన్నాయా? 6వ ముద్రలో 7 బోరలు ఉన్నట్టయితే ఈ 7వ బోర అనేది 6వ ముద్ర కింద ఉన్నది. ఈ 7వ బోర అనేది 7వ ముద్ర కింద ఉన్నది. అంటే 7వ బోర అనేది రెండిటి కింద ఉన్నది. ఒకటి 6వ ముద్ర కింద ఉన్నది, ఇంకొకటి 7వ ముద్ర కింద కూడా 7వ బోర ఉన్నది. ఇప్పుడు 7వ బోర 7వ ముద్ర కింద ఉన్నది కదా ప్రజల. 7వ ముద్ర ఏంటి? ప్రకటన 10 ప్రభు రావటమై ఉన్నది. బోరలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలు ప్రజలకి. అది 7వ బోర కింద 7వ ముద్ర ఉన్నదా? 7వ బోర కింద ఎవరు వస్తున్నారు? 2 ప్రవక్తలు వస్తున్నారు. 1,44,000 మందిని పోగు చేయడానికి. అంటే 7వ బోర కింద 2 ప్రవక్తలు వచ్చినట్లయితే వారికి బోరలు ఇవ్వబడ్డాయి. అయితే అక్కడ ప్రభు రాకడ ఉండాలా? మేఘ ధరించుకొని ప్రభు రావాలా? ఎక్కడుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. చూడండి, మత్తయి సువార్త 24:30. అందరూ తీయండి. మీకు 7వ బోర గురించి చెప్తున్నా. 7వ బోర కింద 7వ ముద్ర ఉంది. 7వ బోర యూదులకై ఉన్నది, మనకి కాదు. యూదులకై ఉన్నది 7వ బోర. ప్రజల పట్టుకుంటున్నారా అండి? 7వ బోర కింద మోషే ఏలియాలు 2 వస్తారండి. 2 వస్తారా? మీరు అది చదవండి, మీరు జాగ్రత్తగా పట్టుకుంటారు. ఇదంతా నీకు కావాలి అంటే అక్షరం ద్వారా కాదు, ప్రత్యక్షత ద్వారా. అక్షరం ద్వారా నువ్వు పట్టుకోలేవు దేవుణ్ణి, ప్రత్యక్షత ద్వారా పట్టుకోగలవు దేవుణ్ణి, ఎరగగలవు దేవుడిని. ఇప్పుడు నీకు కావాల్సింది అక్షరము కాదు, ప్రత్యక్షత. ఈ రోజు వర్తమానంలో అక్షర రూపం ద్వారాగా పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ విఫలమైపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆల్ రైట్, యూదుల దగ్గరికి ప్రభువు వస్తున్నాడు, అన్ని జనుల దగ్గరికి వస్తున్నాడు అని చెప్తున్నారేంటి ప్రజల? ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఎవరికని రాయబడ్డాయి? ఇశ్రాయేలు ప్రజలకే అని రాయబడ్డాయి. నీ పట్టణానికి, నీ జనులకి. అవునా కదా? ఈ 6 కారణాలు వాళ్ళకే, కానీ 6 కారణాలు వాళ్ళకు మాత్రమే కాదు, ఈ 6 కారణాలు మనకి కూడా. ఎలా తెలుస్తుంది నీకు? ప్రత్యక్షత కావాలి ప్రజల. అందుకే అక్కడ అంటున్నాడు, చూడమ్మా, చూడు. అప్పుడు మనుష్య కుమారుడు సూచన. ఇది సూచన పాస్టర్ గారు. ఆకాశమందు ఉన్నది ఇది సూచన. యాస్, ఇది సూచన. ఎవరి కోసం ఈ సూచన? ప్రజల 7వ బోర కింద ఉన్న 1,44,000 మందికి సూచనే. అదే 7వ ముద్ర కింద ఉన్న 7వ సంఘకాలంలో ఉన్న
ఎత్తబడే వధువుకి కూడా సూచనే. మీకు కూడా ఇది సూచనే. ప్రజలారా, మీ గురించి ప్రణాళిక సైలెంట్, మీ గురించి ప్రణాళిక నిశ్శబ్దం. 7వ ముద్ర ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. కానీ 7వ బోర నిశ్శబ్దము కాదు, 7వ బోర శబ్దమై ఉన్నది. 7వ బోరలో ఏం జరుగుతుందో రాయబడినది. ప్రజలారా, 7వ ముద్ర అనేది 7వ బోర కింద కూడా ఉంది. మీరు చూస్తే 7వ ముద్ర గురించి మీరు చూసినట్లయితే ముద్ర అనేది 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. సంఘకాలాల ముగింపులో 7వ ముద్ర ఉండాలి. సంఘకాలాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి? 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలలో సంఘకాలాల ముగింపు అంటే చివరి సంఘకాలం ఏది? ఈ చివరి సంఘకాలంలో 7th సీల్ ఉండాలా? 7వ ముద్ర ఉండాలా? ముద్రల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉండాలి. ముద్రల యొక్క ముగింపు చివరి ముద్ర ఏదో చెప్పండి? 7వ ముద్ర అయి ఉన్నది. బోరల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉండాలి. బోరల యొక్క ముగింపులో 7వ ముద్ర ఉండాలా? ఇప్పుడు 7 బోరలలో చివరి బోర ఏదో చెప్పండి? 7వ బోర. 7వ బోర ముగింపులో 7వ ముద్ర ఉండాలా? అక్కడ కూడా ప్రభు రాకడ ఉండాలా? ఇక్కడ ప్రభు రాకడ ఉన్నట్లయితే అక్కడ ప్రభు రాకడ ఉండాలి. ఇక్కడ 7 అన్ని జనుల దగ్గర ప్రభు రాకడ ఉన్నట్లయితే యూదుల దగ్గర కూడా ప్రభు రాకడ ఉండాలి. 7వ బోర కింద కూడా ప్రభు రాకడ ఉండాలి. చాలా మంది వర్తమానంలో 7వ బోర కింద జరిగే కార్యాలు 7వ సంఘకాలం కింద చూడలేకపోతున్నారు. అందుకే చాలా మంది ఏమంటున్నారో తెలుసా? 1000 ఏళ్ల పాలనలో ఉన్నాము, ఎత్తబాటు అయిపోయింది, ఓ యూదుల దగ్గరికి మోషే ఏలియాలు వచ్చేశారు, అన్ని రకరకాల బోధలు భూమి మీద వెళ్ళిపోయినాయి. వర్తమానం సంఘాల్లో, డినామినేషన్లో కాదు, వర్తమానం సంఘాల్లో. ప్రజలా, కాబట్టి నువ్వు సరైన దాన్ని ఎన్నుకోకపోతే నువ్వు విఫలమైపోతావు సహోదరుడా. సరైన బోధ కింద నువ్వు లేకపోతే నువ్వు ఎత్తబాటును కోల్పోతావు సహోదరుడా. అందుకే ఇక్కడ అంటున్నాడు 7వ బోర నేను మీకు చూపించబోతున్నాను. 6వ ముద్రలో 7వ బోర ఉందా? ఉందా? 6 బోర్లు ఊదపడ్డాయి, ఆల్ రైట్ అయిపోయాయి. ఇంకా ఒక్క బోరే ఉన్నది. అది ఎప్పుడు వచ్చిందంటే వధువు ఎత్తబడినాక ఆ 7వ బోర కింద 2 ప్రవక్తలు వస్తారు. దాని గురించే రాయబడిందే ఇప్పుడు మనం చూస్తున్నాము. 6వ ముద్రలో 7వ బోర ఉన్నది. దాన్నే మత్తయి సువార్త 24వ అధ్యాయం 31 చూడండి. చూస్తున్నారా అండి? 30 నుండి అమ్మా, 30 నుండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల, ఎవరు వాళ్ళు? అన్ని జనులా? సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎవరు వారు? ఆ మనుష్య కుమారుడు సూచన ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఎప్పుడు 7వ బోర కింద, 7వ బోర కింద యూదులకి మనుష్య కుమారుడు సూచన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చదువమ్మా. మరియు ఆయన గొప్ప బోరతో, ఓ గొప్ప బోర వచ్చిందా? ఆ గొప్ప బోర దూతలు తీసుకొచ్చారా? ఎక్కడ? 7వ బోర కింద గొప్ప బోర వచ్చినట్లయితే, హల్లెలూయా, 7వ సంఘకాలంలో గొప్ప బోర 7వ సంఘకాలపు దూత ద్వారాగా వచ్చి ఉండాలి.
ప్రజల నీకు ప్రణాళిక తెలియకపోతే నేను చేసేది ఏం లేదు. దేవుడు కృపను వేడుకో. వాక్యం నీకు గందరగోళంగా ఉందంటే నేను చేసేది ఏం లేదు. హల్లెలూయా. దేవుడు కృపను వేడుకోవటమే. ఎందుకంటే ఒక కోడిని పైకి తీసుకెళ్ళలేరు. పక్షిరాజు వేరు, కోడి వేరు. కోడి భూలోక సంబంధమైన జీవి, పక్షిరాజు ఆకాశ సంబంధమైన జీవి. వధువుకు కావలసిన సబ్జెక్టు వధువే స్వీకరిస్తుంది. అది లోకస్తులు, ప్రకృతి సంబంధికులు దాన్ని గమనించలేరు, చూడలేరు. వాళ్ళకి అది ఎలా ఉండిద్దంటే భయముగా ఉంటది, గందరగోళముగా ఉంటది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటా ఉన్నాడు, చదువుదాము. మరియు గొప్ప బూరతో తన దూతలను. ఎవరా దూతలు చెప్పండి? ఎవరా దూతలు? దూత కాదు, దూతలు బహువచనం. ఎత్తబడిన తర్వాత ఆ యొక్క 70వ వారములో, ఆఖరి అర్ధవారములో వారి తిరుగుబాటు మానపడానికి, వారి పాపాన్ని నివారణ చెయ్యడానికి, వారి దోషము తీసేయడానికి ఎవరు వస్తున్నారు? మోషే ఏలియాలు వస్తున్నారు. అక్కడ మోషే ఏలియాలు వచ్చినట్టయితే, తిరుగుబాటు మానపడానికి వచ్చినట్లయితే, ఈ రోజు సంఘశాఖలో ప్రకటన 10 వర్తమానానికి తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు మానపడానికి కూడా గొప్ప బోరతో అన్ని జనుల దగ్గరికి ప్రవక్త వచ్చి ఉండాలి. అన్ని జనుల్లో కొంతమంది తిరుగుబాటు మానపడానికి, పాపము నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఈ యొక్క వధించబడిన గొర్రెపిల్ల రక్త కిందకి వారిని తీసుకురావటానికే. ప్రజల 7వ బోర కింద ఏం జరుగుతుందో, 7వ సంఘకాలములో 7వ దూత వర్తమానం కింద అదే జరుగుతా ఉన్నదా? పాస్టర్ గారు అక్కడ ఇద్దరుగా వచ్చింది. ఎవరొచ్చారు? ఇద్దరు మోషే ఏలియాలు వచ్చారు. వాళ్ళ మధ్య మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అవునా? వచ్చాడా క్రీస్తు? హల్లెలూయా. 7వ సంఘకాలంలో కూడా ఒక్క ఆయనే, ఒక్క ప్రవక్తే. కానీ మోషే పరిచర్య, ఏలియా పరిచర్య చేసిన ప్రవక్త ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక్క ఆయనలో 2 పరిచర్యల. మోషే పరిచర్య, ఏలియా పరిచర్య ఈ కాల ప్రవక్తలు ఫుల్ఫిల్డ్ అయినాయి. అదే విధముగా క్రీస్తు 63లో దిగొచ్చాడు. 7వ బోర కింద జరుగుతున్నది 7వ సంఘకాల ముగింపులో మనం చూస్తున్నాం. ఇది అన్ని జనుల సంఘం దగ్గర మనం చూస్తున్నాం. హల్లెలూయా. యాక్చువల్ గా నీకు అక్కడ అన్ని జనులకి కొరకు అని రాయాలి. అక్కడ నీ జనులకు, నీ పట్టణానికి. ఆ పట్టణం యెరూషలేమై ఉన్నది. ఆ జనులు దానియేలు జనులై ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. ఆ 6 కారణాలు వారి కోసం. గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు హల్లెలూయా. ఏంటి వారి వర్తమానం? దేవుడు ఎన్నుకున్న వారిని పోగు చేసే వర్తమానం. ఏంటి 7వ దూత వర్తమానం? దేవుడు ఏర్పాటులో ఉన్న అన్ని జనుల్లో ఉన్న వధువుని పోగు చేసే వర్తమానం. ఎక్కడ పోగు చేస్తున్నాడు? పీనుగా ఎక్కడ ఒడిలో అక్కడికి పోగు చేస్తున్నాడు పక్షిరాజు పిల్లలని. ఏంటి పాస్టర్ గారు అది? పీనుగా ఎక్కడ ఉండను? ఎక్కడో చూసాం ఈ మాట. 5-6 ముద్రల మధ్యలో. ఏంటది? ఆర్భాట వర్తమానం.
ఆర్భాట వర్తమానం నిన్ను సంఘశాఖ నుండి తీసుకొచ్చింది. ఎక్కడికి? వర్తమానంలోకి, వాక్యం యొద్దకే. ప్రజల్లా నువ్వు పక్షిరాజు అయితే, నువ్వు పక్షిరాజు కాకపోతే నిన్ను తీసుకురాదు ఈ వర్తమానం. ఏ బయలుపాట కూడా నువ్వు క్యాచ్ చేయలేవు, అందుకోలేవు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవి పక్షిరాజుల ఆహారం. పక్షిరాజుల ఆహారం సపరేట్, 7 ముద్రల ఆహారం. ప్రజలా అందుకే ఏమంటున్నాడు? గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని. కొంతమంది బాప్టిస్టులో నుండి వచ్చారు, కొంతమంది పెంతెకోస్తులో నుండి వచ్చారు, కొంతమంది లూథరన్లో నుండి వచ్చారు. ఆయా మత శాఖల్లో చల్లా చెదురైన 4 దిక్కుల్లో ఉన్న వారందరూ కూడా గొప్ప బోర పోగు చేసినది. హల్లెలూయా. పోగు చేసినదా నిన్ను? నన్ను పోగు చేయలేదనే వాడికి నేను చేసేది ఏం లేదు. గాడ్ బ్లెస్ యూ సహోదరుడా అని చెప్పటం తప్పన. హల్లెలూయా. నిన్ను ఎక్కడికి పోగు చేసినదో తెలుసా? నిన్ను ఎక్కడికి పోగు చేసినదో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావో దాని నుండి లేపి, జిగటగల ఊబి నుండి లేపి, సమతలమగు భూమి మీద దేవుడి యొక్క కృప నిన్ను లేపి నిలబెట్టినదే. దాని కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నాకు ఆస్తులు ఇవ్వలా, నాకు ఇల్లు ఇవ్వలా, నాకు ఉద్యోగం ఇవ్వలా, ఇది కాదు. దీనికోసం కానే కాదు. జిగటి గల ఊపి నుండి నిన్ను లేపి, ఆ దొంగ ఊపి నుండి లేపి, ఆ మత శాఖల నుండి లేపి, సమతల మగ భూమి మీద ఈ గడియ వాక్యం మీద నిన్ను నిలబెట్టినదే అది కృప. చాలా మంది కృప అంటే నాకు బిల్డింగ్ లేదయ్యా, బిల్డింగ్ ఇచ్చాడు. నా కారు లేదు, దేవుడు నన్ను దీవించి కారు ఇచ్చాడు. యేసుక్రీస్తును నమ్మనోడు కూడా కార్లు బోల్డ్ ఉన్నాయి. అది కాదు దీవెన. ప్రజలా అవి నువ్వు ఉన్నా లేకపోయినా ఇచ్చేస్తాడు. దీవెన అంటే ఏంటో తెలుసా? నీ పాపాన్ని కడగాలి, ఈ గడియ వాక్యాన్ని బయలుపరచాలి, ఈ ప్రత్యక్షతలోకి నిన్ను నిలబెట్టాలి. అది దీవెన. అదండి దీవెన. నీ డబ్బు, నీ వ్యాపారం, ఇవన్నీ ఎవరికి కావాలి? లోకం మొత్తం అగ్ని ద్వారా కాల్చబడబోతుంటే మొత్తం నాశనం కాబోదు. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చినట్టుగా దేవుడు కాల్చబోతున్నాడు. ఇంకా సమయం ఎంతో లేదు, చాలా దగ్గరగా ఉన్నది. దానియేలు అంటున్నాడు ఇంకా 2 సంవత్సరాలేనని. దానియేలు ఎరిగాడు, 2 సంవత్సరాలని మేము విడిపించబడబోతున్నామన్న సంగతి. ఎత్తబాటుకు ముందు నన్ను ఎరుగుతున్నావా? ఎన్ని సంవత్సరాల దగ్గరలోకి వచ్చాయో ప్రభువా, ఎత్తబాటు అతి సమీపముగా ఉన్నది ప్రభువా అని నువ్వు ఎరగగలిగితే నువ్వు గోని పట్ట ధరించుకుంటావు. లేదా నువ్వు ధరించుకోలేవు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. డౌటే లేదు, కాలర్ కూడా ఎగరేస్తావు నాకేంట్లే అని. గోని పట్ట ధరించుకొని దీనత్వంలోకి తీసుకెళ్లేది వర్తమానం. ఎగిరెగిరి పడేది వర్తమానం కాదు. నిన్ను దీనుడిగా చేసి వాక్యానికి సరెండర్ అయ్యేలా చేసి ఎత్తబాటికి తీసుకెళ్లేది వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. బయలుపాటు వస్తుంది నిన్ను లోపరచటానికి, దీనురాలుగా చెయ్యటానికి, వాక్యానికి సరెండర్ అయ్యేలాగా చెయ్యటానికి, గొప్ప అనిపించుకోవటానికి కాదు సహోదరుడా. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నా. అందుకే ఇక్కడ 68 సంవత్సరాలుగా ఉన్నాను. మరియు దేవుని యొక్క ప్రవక్త, నా సహోదరుడు, తానొక ప్రవక్త అని తనను తాను నిరూపించుకున్న ప్రవక్త, నిజమైన దేవుని ప్రవక్త మనకు ప్రవచించాడు.
గ్రంథాల ద్వారా గ్రహించాడు. ఈరోజు నిజ ప్రవక్త విలియం బ్రన్హామ్ నువ్వు ఎరిగినట్టయితే, ఆయన బోధించిన పుస్తకాలు నువ్వు చదువుతున్నట్లయితే, సమయం ఎంత దగ్గరగా ఉన్నదో నువ్వు ఎరగగలిగినట్టయితే, దానియేలును తల మీద ధూళి పోసుకునేలాగా చేసింది ఈరోజు నిన్ను చెయ్యదా? నిన్ను ఆ దీనత్వంలోకి తీసుకెళ్ళదా? సమయం ఎంత దగ్గరగా ఉన్నదో, ఎత్తబాటి ఎంత దగ్గరగా ఉన్నదో నీకు గనక దేవుడు బయలుపరుస్తున్నట్టయితే, అది ఏం చేయిస్తుంది? నిన్ను ఆ ప్రత్యక్షత నిన్ను ఏం చేస్తుంది? తాను తగ్గించుకునేలాగా చేస్తుంది. దానియేలు లాంటి మహా పెద్ద ప్రవక్తనే తగ్గించుకునేలాగా చేస్తే నిన్ను తగ్గించుకునేలాగా చేస్తుంది. సహోదరుడా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? చూద్దాం. నిజమైన దేవుని ప్రవక్త మనకు ప్రవచించెను. నేను వ్రాసి ఉంచుకున్న కొన్ని పుస్తకాలలో అది చెప్పబడినది. 70 వారాలు సమాప్తమవుతున్నాయి. కావున 70 సంవత్సరాలండి, వారాలు కాదు, 70 సంవత్సరాలు సమాప్తమగుచున్నాయి. కావున ప్రభు అయిన దేవుడా, మేము చివరి దినాల్లో సమీపించుచున్నాం. హల్లెలూయా. చివరి దినాల్లో ఉన్నామా? సమీపించుచున్నాం. ఆ సంతతి అంతయు మరణించి ఉన్నది. ప్రభువా, ఇప్పుడు మీరేమి చేయబోచున్నారు? మా కొరకు పంపించెదరని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కదా. మరియు అతడు ప్రార్థించుటకు తన్ను తాను సిద్ధపరచుకొనెను. దానియేలుని తన్ను తాను సిద్ధపరచుకునేలాగా చేసినవి ఆ కార్యాలు. ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నామని కొన్ని రుజువులు ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడండి. ఆ రుజువులు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 89వ పేర. ఓ దేవుడా, ఎప్పుడైనను మమ్మల్ని మేము క్రమపరుచుకొని మరియు ప్రార్థింపవలసి ఉండగా, అది ఏదో కాదు, అది ఈ సమయమే, ఇప్పుడే, ఎత్తబాటుకు ముందుగానే, అది ఇప్పుడే, ఈ సమయము మేము మమ్ములను సరి చేసుకొని, అది ఇక ఎత్తబాటు అయిపోయిన తర్వాత ఇంకేం సరి చేసుకుంటాం? ఏదైనా సరి చేసుకోవాలంటే అది ఇప్పుడే. ఏలయనగా మేము నీ యొక్క నిజమైన దాసులముగా మేము చివరి దినాల్లో ఉన్నామని అపోస్తుల యొక్క పత్రికల ద్వారా. ఇప్పుడు పత్రికలు ఎంతమంది చదివారు బైబిల్? ఆ బైబిల్ చదవటం ద్వారాగా ఇది అంత్యకాలం అని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఆ పత్రికల ద్వారా మేము చివరి దినాల్లో ఉన్నామని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ హెచ్చరికల ద్వారా, అవన్నీ కూడా పరిశుద్ధాత్మేనా రాసినది? ఆ పత్రికలు అన్ని రాసింది పరిశుద్ధాత్మేనా? ఆ పరిశుద్ధాత్మ హెచ్చరికల ద్వారా చూస్తున్నాము. పరిశుద్ధాత్మ పలుకుచున్నది, కడవరి దినాలలో మనుషులు మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారుగా, అనురాగ రహితులుగా, అతి ద్వేషులుగా, అపవాదికులుగా, అజితేంద్రియులుగా, క్రూరులుగా, సజ్జన ద్వేషులుగా ఉంటారని పత్రికల ద్వారా నేను వాటిని గ్రహించి ఉన్నాను. ఈ ఫుల్ఫిల్డ్ అయినయా? ఇవన్నీ భూమి మీద కనబడుతున్నాయా? ఇప్పుడు నేను చదివినవి అన్ని. ఇప్పుడు ఇక్కడ సహోదరుడు చదువుతూ ఉన్నాడు, దాన్ని నేను చెప్తా ఉన్నాను. దాన్ని అన్ని కూడా భూమి మీద నెరవేర్పు జరుగుతున్నాయా? అంటే ఇది అంత్యకాలమై ఉన్నది. పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజల 90వ పేర. ఈ చివరి దినాలలో పరిహాసకులు వచ్చేదరని. ఎంతమంది పరిహాసకులు ఉన్నారో తెలుసా మీకు? భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఈ వర్తమానం నువ్వు నమ్మితే నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, నిన్ను పరిహసించే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కడపటి దినాలలో రాజ్యం మీదకి రాజ్యాలు లేచునని చెప్పాడా యేసుక్రీస్తు? అంతే దినాలలో సూచనలు ఏంటయ్యా అంటే రాజ్యం మీదకి రాజ్యాలు లెగవటం, యుద్ధాల గురించి. ఒక దేశం ఇంకొక దేశం మీదకి యుద్ధం లెగవటం. ప్రైజ్ లార్డ్. మరి చెప్పాడు కదా యేసుక్రీస్తు,
ఇందాక పత్రికలలో తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకొంచెం ముందుకు చూద్దాం. చివరి దినాలలో సముద్రపు అలలు ఉండునని, సునామీలు, సముద్రపు ఘోష లూకాసు వార్తలో చెప్పాడు 21వ అధ్యాయంలో. ఇవన్నీ కొన్ని దేశాలు కొట్టుకొని వెళ్ళటం చూస్తున్నామా? ఎగిరే సాసర్స్, పల్లాలు లాంటివి భయంకరమైన దృశ్యాలు ఆకాశములో కనబడటము, తట్టలు లాంటి దృశ్యాలు ఆకాశంలో మర్మమైన దృశ్యాలు. మనుష్య హృదయాలు భీతితో కృంగిపోతున్నాయి. కలవరపడుచు సమయమై మరియు ప్రజల మధ్య దుర్ఘటనలను నేను గ్రహించి ఉన్నాను. అవునా? భయంకరమైన కార్యాలు. ప్రజల యొక్క భీతితో నిండిపోయింది గుండె, భయముతో నిండిపోయినది. ప్రజల ఇవన్నీ కడవరి కాలాన్ని సూచిస్తున్నాయా? అంత్యకాలాన్ని సూచిస్తున్నాయా? చివరి కాలంలో ఉన్నామని సూచిస్తున్నాయా? మరి నిన్ను ఇవన్నీ సూచిస్తుంటే నిన్ను ఎత్తబాటులో ఉన్నట్లయితే నిన్ను ఈ వాక్యము ఏం చేస్తుందయ్యా అంటే గోడిపట్ట కట్టుకునేలా చేస్తుంది. దానియేలుని చేయలా? ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్ళటల్లా? అలే చేస్తుంది నిన్ను కూడా. ప్రజల ఇంకొంచెం ముందుకు చూద్దాం. చివరి దినాలలో వారందరూ సంఘ శాఖలకు మరియు సంఘ సంస్థలకు, ఈరోజు వెళ్ళే జనులు అదే నొప్పి కలిగే వాక్యం వచ్చిందనుకో ఆ సంఘానికి గుడ్ బై చెప్తారా, ఇంకొక సంఘాన్ని ఎన్నుకుంటారు, ఇంకొక సంఘం దగ్గరికి వెళ్తారు. తమకు అనుకూలమైన బోధకులను వారే ఏర్పాటు చేసుకుంటారు. ఉందా లేఖనం? ఇది అంత్యకాలంలో ఉన్నదా? ఏమో డౌట్గా చూస్తున్నారుగా, చూపిస్తా రెఫరెన్స్. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము. తీసారా అండి? మొదటి నుండి చూడమ్మా. దేవుని ఎదుట వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఎవరు? సేవకుడు. ఇలా గద్దించి ఖండించి చెప్తే ఆ పాస్టర్ దగ్గర ఉండరు చాలా మంది. అయినా నువ్వు చెప్పు. చెప్పకపోతే దేవుడు వారి రక్తము గురించి నువ్వు అపరాధి అవుతావు. చెప్పావనుకో వారే వారి రక్తము గురించి వారి అపరాధులో నువ్వు తప్పించుకుంటావు. ఏస్కేల్ చెప్పలేదా? మీరు అందుకే ఏస్కేల్ గ్రంథాన్ని చదవమన్నాను. ఏస్కేల్ గ్రంథము చాలా ఇంపార్టెంట్, చదవాలి. చెప్పకపోతే ఆ కాపరి చెప్పకపోతే కాపరిదే తప్పు, చెప్పాడనుకో వాళ్ళదే తప్పు. ప్రజల ఇంకొంచెం ముందుకు చూద్దాం. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహించరు. మంచిదే, హల్లెలూయా. మాకు నచ్చలా బోధ. నీకు నచ్చే బోధ చేసేదేంటి? నాకు అర్థం. వాక్యం ఏముంటే చెప్తావు. నువ్వు వాక్య ప్రకారంగా మారాలి. నీ మనసు ప్రకారంగా చెప్పేదేంటి నాకు అర్థం కాదు. ప్రజలా ఇక్కడ 90 మంది ఉన్నారు, ఇంకో 90 మంది మనుషుల ప్రకారం చెప్తారనుకున్నావా? వాక్యం ఏమున్నదో దాని ప్రకారంగా 90 మంది మారాల్సిందే. ప్రజలా అందుకంటున్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము ఆల్రైట్ అది వచ్చే ఉన్నది. ఇప్పుడు భూమి మీద జరుగుతుంది అదే. ప్రజల
నీకేం కావాలో ఎల్లు, నీ ఇష్టం. కల్పనా కథల దగ్గరికి వెళ్ళాలంటే ఎల్లు, ఎవడ నిన్ను అడ్డుకోడు. కానీ తీర్పు దినం ఒకటి ఉన్నది. ఆ దినమున నువ్వు లెక్క చెప్పవలసిన వాడువై ఉన్నావు. నువ్వు ఎన్నుకున్న కారణాన్ని బట్టే నువ్వే నిలబడబోతున్నావు. సరైన దానిని ఎన్నిక చేసుకోకపోతే నువ్వే తీర్పు దినాన సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రజలా, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చివరి దినాలలో బోధకులంట ఎలాంటి వాళ్ళు, సంఘ శాఖలు. చివరి దినాల్లో వారందరూ సంఘ శాఖలకు మరియు సంఘ స్థాపనములకు వెళ్ళుచు సంఘము యొక్క కట్టుబాట్లను ఏర్పరుచుకొందురనే దానిని గురించి నేను చదివాను. ఇవన్నీ భూమి మీద అంత్యకాలంలో జరుగుతున్నాయని నేను గ్రహించాను. నువ్వు గ్రహించావా? నువ్వు గ్రహిస్తే నిన్ను ఆ వాక్యం ఏం చేస్తుందో కూడా చెప్తా. చివరి దినాలలో స్త్రీల వెంట్రుకలు కత్తిరించుకొందురని. ప్రవక్త ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ మాటలు? చివరి దినాలలో స్త్రీలు జుట్టు కత్తిరించుకుంటారని. బేబీ క్రాప్స్ ప్రజల వాళ్ళు కత్తిరించుకుంటారని నేను గ్రహించి ఉన్నాను. అది పాపమా పాస్టర్ గారు? పాపమా పాస్టర్ గారు జుట్టు కత్తిరించుకోట? నాకు తెలిసి లేఖనము ప్రకారం అది పాపం. ఎక్కడ చెప్తుంది లేఖనం? కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తుంది. ఏం చెప్తుంది? స్త్రీకి తల వెంట్రుకలే ఆమెకి ముసుకు, దేవుడిచ్చిన కిరీటం. అది నువ్వు కట్ చేయటానికి అది ఘనత అని రాశాడు అక్కడ. ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అని రాశాడు. దాన్ని నువ్వు కట్ చేసినావు అనుకో, ఏం జరుగుతున్నావో తెలుసా? దేవుని యొక్క ఘనమైన కార్యాన్ని త్రోసేస్తున్నావు. ప్రజలే, ఇంకేమంటున్నాడు? స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకుంటారని నేను గ్రహించి ఉన్నాను. ఎందుకు వాళ్ళ పొట్టి దుస్తులు? పరాయి పురుషుడు చూడాలని. యేసు ఏం చెప్పాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినాడు, ఆమె కూడా వాడితో వ్యభిచరించినది చెప్పాడా? మరి పొట్టి దుస్తులు నీకు దేవుడి రాజ్యం నుండి దూరం చేస్తున్నాయి. నీ చాలని బట్టలు నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి. దేవుడి యొక్క ఉగ్రతలోకి వెళ్ళేలాగా చేస్తున్నాయి. గమనించండి, స్త్రీలకి నిండైన వస్త్రాలు ఉండాలి. నువ్వు వర్తమానం పెంచేవాడు అయితే నీ పిల్లలని నిండైన వస్త్రాలతో ఉంచు. నువ్వు యేసును ప్రేమించేవాడు అయితే. నాకు యేసు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంచొచ్చు. తీర్పు దినాన లెక్క చెప్పాలి సహోదరుడా. మర్చిపోకు, దేవుడు ఉగ్రత ఉన్నది. ఆ రోజు నువ్వు లెక్క చెప్పాలి. ప్రజలా, చాలని బట్టలు ధరించటానికి, పొట్టి బట్టలు ధరించటానికి వీల్లేదు. ప్రజల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక నిండైన వస్త్రధారణలో వాళ్ళని పెంచాలి. మొక్కై వంగనది ఆ సామెత ఊరకనే చెప్పలా. ప్రజల కాబట్టి స్త్రీలు బిడ్డలను పెంచేటప్పుడు జాగ్రత్తగా పెంచండి. ఇంకేమంటున్నాడు? వారు పొట్టి దుస్తులు ధరించేస్తారని మరియు ఎత్తైన చెప్పులతో ఐ హీల్స్ వయ్యారమును వలకబోయొచ్చు, ట్రింగు మనుచు కడవరి దినాలలో పోయెదరని. ఈ ట్రింగు దేనికి? అగ్నిగుండానికి. నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్ళటానికి. నీ రోల్ మోడల్ క్రీస్తు. నీ రోల్ మోడల్ లోకస్తుడు కాదు, యేసు ప్రభుని ఎరగని వాడు కాదు. నీ రోల్ మోడల్ క్రీస్తు అయి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి సరెండర్ అవ్వాలి. నీ దుస్తులు ఎలా ఉండాలో, నీ చెప్పులు ఎలా ఉండాలో, నువ్వు ఎలాంటి జుట్టు కలిగి ఉండాలో,
ప్రతిదీ వాక్యము మాట్లాడుతుంది. నువ్వు వధువైతే సిద్ధపడు, లోబడు. వధువు కాకపోతే చెప్పేది లేదు. ఈ వాక్యమే రేపొద్దున నీకు తీర్పు. ఈ వాక్యమే తీర్పు. తీర్పు ఎక్కడి నుండి వస్తుంది? దేవుని ఇంటి దగ్గర నుండి. ఏది దేవుని ఇల్లు? సంఘమై ఉన్నది. సంఘ కాపరి దగ్గర నుండి తీర్పు వెళ్తుంది. తెలుసా మీకు ఆ విషయం? సంఘ కాపరి దగ్గర నుండి తీర్పు వెళ్తుందన్న సంగతి. దేవుని ఇంటి దగ్గర నుండి తీర్పు వెళ్తుంది. ఇది దేవుని ఇల్లు కాదా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకు, నువ్వే నష్టపోతావు. వాక్యం ఏం చెప్తుందా? వాక్యానికి తగినట్టుగా నడుచుకో. వాక్యానికి తగినట్టుగా నీ మనస్సును సరిచేసుకో. పొట్టి బట్టలు కట్టుకోవటము, స్త్రీలు జుట్టు కత్తిరించుకోవటము, ఐ హీల్స్ వేసుకొని వయ్యారాలు ఒలుకుచు ట్రింగు ట్రింగు మన నడవటము, కడవరి దినాలలో ఇలాగ పోతారన్న సంగతి, ఇలాంటి స్త్రీలు ఉంటారన్న సంగతి నేను గ్రహించాను. ఉన్నారా? ఉన్నారా? ఇవన్నీ కడవరి దినాల సూచనలేనా? ఇంకొంచెం ముందుకు చూద్దాం. చివరి దినాలలో నీతి, ఒక దాంట్లో అయితే నీతి అధోగతి పాలగుతుంది. చాలా తక్కువ స్థాయిలో ఉంటది నీతి. నీతి కొరకు నిలబడ్డావు అనుకో, నీ పక్షాన 100 మంది వస్తారనుకోవాక 100లో ఒకడొస్తాడు. 99 మంది అవినీతి పక్షానే నిలబడతారు. తెలుసా మీకు ఆ సంగతి? నేను నీతి పక్షాన ఉన్నాను, సత్యం పక్షాన ఉన్నాను, ఏంటి నా పక్షాన ఎవరు రావటం లేదు అనుకోవాక, నోవహు సత్యం పక్షాన ఉంటే ప్రపంచం అంతా ఎదురు తిరిగింది. ఈ రోజు వాక్య పక్షాన సత్యము పక్షాన నువ్వు నిలబడితే లోకము, ప్రపంచము, సంఘశాఖలు అన్ని కూడా ఎదురు తిరుగుతాయి. నీతి చాలా తక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కువ ఎక్కడ పడినా మోసాలు, అవినీతి, పాపము, అబద్ధాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. కొంచెం ముందుకు చూద్దామా? చివరి దినాల్లో వాక్యాన్ని బోధించే ప్రసంగికులు, పరిచారకులు అబద్ధ కాపరులుగా ఉండి, ఈ స్త్రీకి నొప్పి కలిగితే రేపొద్దున ఈ స్త్రీ సంఘానికి రాదేమో. ఈ పురుషుడికి నొప్పి కలిగే వాక్యం చెప్పామనుకో, ఈ పురుషుడు రేపొద్దున చర్చికి రాడేమో. నాకు దశమ భాగం వచ్చే దశమ భాగము 5,000 10,000 వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి నొప్పి కలగకూడదు. ఒరే దుర్మార్గుడైన కాపరి, వాడెవడు? దుర్మార్గుడైన కాపరి. దేవుడి దగ్గర వాడు నిలబడాలి. ఎంతమంది జనులు, ఈ జనులు కూడా తెలీదు, వాళ్ళేమనుకో సత్యమే చెప్తున్నాళ్లే అనుకొని ఆ అబద్ధాన్ని చెప్పే కాపరికి సపోర్ట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, నువ్వు వెరిఫికేషన్ చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని. బెరియా క్రైస్తవుల్లాగా మీరు గమనించాలి. అది అలాగా ఉన్నదా లేదా చూడాలి. సత్యాన్ని చెప్పే కాపరుంటే ఆ సత్యాన్ని చెప్పే కాపరి పక్షాన్ని నిలబడండి. ఆయన దొరకటం అరుదు. ఆయన దొరకటం చాలా అరుదు. ఆయనకి లోబడండి. ఆ కాపరికి విధేయులు అవ్వండి. ఆ కాపరికి సరెండర్ అవ్వండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. చివరి దినాల్లో వాక్య పరిచారకులు అంటే ప్రసంగించే వాళ్ళు అబద్ధ కాపరులుగా ఉండి అన్నిటితో సర్దుకొని రాజీపడి దేవుని వాక్యమును ప్రజలకు పోషింపక, అయితే దానికి బదులుగా సంఘ శాఖలు, సిద్ధాంతాలు, ఆ కార్యాలకు తట్టుకుపోయేదరని నేను గ్రహించి ఉన్నాను. భూమి మీద జరుగుతుందా? ఎవరు ఓటేస్తారు దీనికి?
భూమి మీద జరుగుతుంది కార్యాలు, మేము చూస్తున్నాం అన్నాళ్ళు చెయ్యొద్దండి. చూడటం లేదా మీరు ఈ కార్యాలు? ఈ సంఘ శాఖల్లో జరుగుతుందంటే అది కాదండి. చెయ్యెత్తటం లేదంటే నువ్వు వాక్య పక్షాన నిలబడటం లేదని. దేవుడి పక్షాన ఇవ్వాలి, తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఇవన్నీ చివరి దినాల్లో జరిగినాయే. నువ్వు వాక్య పక్షాన ఉంటే నీకు మేలు, లేకపోతే ఈ వాక్యమే రేపొద్దున నిన్ను తీర్పులో నిలబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయండి. అబద్ధ కాపరులు లేరా? ప్రైజ్ ది లార్డ్. ప్రజలని సత్యాన్ని చూడనీయకుండా ఆ కాపరులు చేస్తున్నారే, వారికి శ్రమ, వారికి శ్రమ. చెప్పాడా? దేవుని వాక్యం యెషయా గ్రంథంలో చెప్పాడు. కొంచెం ముందుకు చూద్దామా. అయితే నేను గ్రహించి ఉన్నాను ఈ సంగతులన్నీ, చివరి దినాలలో గ్లోరీ, ఇటువంటి భయంకరమైన స్థితిలో ఒక స్వరము, సహజాతీతమైన ఒక స్వరము ఈ చివరి దినాల్లో మోగుతున్నది. దానికి లోబడిన వారు ధన్యులై ఉన్నారా? హల్లెలూయా. ఏంటి ఆ స్వరము? అక్కడ మొదటి రాకడలో ఒక స్వరం వచ్చినదా? అరణ్యంలో ఒక కేక వచ్చినదా? ఇప్పుడు కూడా అరణ్యమేనైతే వాక్యం నుండి ప్రజలు దూరం అయిపోయారా? మత శాఖల్లోకి వెళ్ళిపోయారా? మరి చివరి దినాల్లో ఒక స్వరం వచ్చినది, అరణ్యంలో ఒక కేక వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవుడి దగ్గర నుండి పంపించబడిన ప్రవక్త, చివరి దినాల్లో చివరి స్వరము, దేవుడి ప్రవక్త, అరణ్యంలో కేక. మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహానే కాదు, అంగీకరించుటకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. మరి సంఘాలన్నీ ఆచారాల వైపుకి వెళ్ళిపోతాయి, ప్రజలందరూ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతారు. అది ఒక ఎడారయ్యున్నది, ఒక అరణ్యమయ్యున్నది. అక్కడ ఒక కేక నిలబడబోతుంది. మన దినాల్లో కేక యూదుల దగ్గరే కాదు, అన్ని జనుల అంతంలో కూడా కేక వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చివరి దినాలలో ఒక స్వరం వచ్చును, అరణ్యము నుండి కేక వేయును, అది వర్తమానము వైపునకు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు అలా వచ్చినోళ్ళేనా? ఇక్కడున్న జనులు అలా వచ్చినోళ్ళేనా? వర్తమానము వైపుకు నిన్ను పిలిచింది ఒక స్వరం. హల్లెలూయా. తిరిగి దేవుని యొక్క కార్యాల వైపుకి త్రిప్పును. పుస్తకము ద్వారా ఆ కార్యాలను సంభవించబోచున్నాయని నేను గ్రహించి ఉన్నాను. నిజంగా నువ్వు గ్రహించావా ఈ విషయాలు? అంత్యకాలంలో జరుగుతున్న విషయాలండి ఇవన్నీ. నీ కళ్ళ ముందు లోకములో జరుగుతున్న కార్యాలు నువ్వు గ్రహించకపోతే రేపొద్దున అగ్నిగుండంలో కాల్చబడతానికి సిద్ధంగా ఉన్నావని గుర్తుంచుకో. నిజం చెప్తున్నా, దేవుడు వదిలిపెడతాడు అనుకోవాక. ఇజ్రాయేల్ ప్రజలను వదిలిపెట్టని దేవుడు నిన్ను వదిలిపెడతాడా? వాళ్ళ పట్టణాన్ని అగ్ని ద్వారా తగలబెట్టేశాడు. ఆ ప్రజలని రక్తం ఏరులై ప్రవహించింది కాదా? పెడచెవును పెట్టిన వారి జీవితాల్లో నువ్వు చూడలేదా? క్రీస్తు శకం 70 AD 70వ సంవత్సరంలో ఈ రోజు పెడచెవును పెడుతున్న వారి గతి ఏం కాబోతుందో తెలుసా? ఆకాశ పక్షులకు ఆహారం కాబోతున్నారు. వారు కూడా చంపబడబోతున్నారు. మీరు కావాలంటే ప్రకటన 19లో చదవండి. హెర్మగజ్జని యుద్ధంలో వాళ్ళు ఏమవుతారో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు,
91 చదువయ్యా. ఈ ఒక్కటి చదివేసేసి క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ వారం చూద్దాం. హల్లెలూయా. కరుగ్గా ఉందా వర్తమానం? భాష గారు దీవెనలతో లేదు భాష గారు అంటారా? ఒక్కోసారి చేదైన మాత్రలు మంచివి. ప్రైజ్ ది లార్డ్. ఈ 91 చూద్దాం. నేను గ్రహించి ఉన్నాను కడపటి, ఇవన్నీ కడపటి దినాల గురించే. ఆమోసు గ్రంథం 8:11 చూడండి. అదే ఇక్కడ రాశాడు, కడపటి దినాల్లో కరువు సంభవించునని సంఘ శాఖలన్నీ కలిసి ఈ విధమైన ఏర్పాటులో అమర్చబడును. కడపటి దినాలలో ఒక కరువు వచ్చును, మరియు అది రొట్టెకు అంటే ఆహారమునకు నీళ్లకు మాత్రం కాదు గాని, అయితే దేవుని యొక్క నిజమైన వాక్యము వినుటకు. పాషగారు వాక్యం వినుటకు కరువేంటి? ఈ గల్లీలో చూస్తే 4 చర్చీలు ఉన్నాయి, కరువేంటి? చర్చీలు ఉన్నాయమ్మా, సత్యం లేదు. చర్చీలు లేవంటల్లా, సత్యం లేదు, ప్రవక్త స్వరం లేదు, వర్తమానం లేదు. చర్చీల గురించి నేను మాట్లాడుతుంది. ఆ కాలంలో కూడా ఉన్నాయి చర్చీలు. చర్చీలను చూసి మోసపోకు. చర్చీలు బోల్డ్ ఉంటాయి, వర్తమానం కావాలి. ప్రజల ఈ కాలపు వర్తమానం కావాలమ్మా, చర్చీలు కాదు కావాల్సింది. ఒక లైన్లో వస్తే 4-5 చర్చీలు ఉంటాయి. హల్లెలూయా. కరువు వస్తుంది. వచ్చిందా అమ్మ? నువ్వు ఆమోసు గ్రంథం తీసారా? 8:11 ఎప్పుడు రాశాడు ఈ ప్రవక్త? యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా. హల్లెలూయా. 500 సంవత్సరాల పూర్వమే, అంటే 2500 సంవత్సరాల క్రితం రాస్తున్న మాట అది ఆమోసు ప్రవక్త. అవునా? ఏమంటున్నాడు చూడు. రాబో దినాలయందు దేశంలో నేను క్షామము అంటే కరువు పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట. ఇక్కడ చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుని మాట విన్నట్ట? నేను అడుగుతున్న మాటకి జవాబు రావాలి. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుని మాట విన్నట్ట? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు దేవాలయంలోకి వెళ్ళటల్లా మరి ఎందుకు వాళ్ళ పట్టణాలు తగలబడ్డాయి? ఎందుకు వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చింది? తీతు చక్రవర్తి ఎందుకు వాళ్ళ పట్టణాన్ని ముట్టడి వేసి అందరినీ, పట్టణం మొత్తాన్ని కూల్చేసి అందరినీ చంపేశాడు? కత్తివాత హతులైపోయారు, ఏరులై. వర్షం పడినప్పుడు నీళ్లు ఎలాగ కాలవల్లో పారుతుందో అలా రక్తం పారింది. వాళ్ళు వెళ్ళలేదా దేవాలయానికి? గ్రహించు సహోదరుడా. చర్చికి వెళ్ళావా లేదా? కాదు, నో, అది కాదు. వర్తమానం పట్టుకోవాలి. నీకు కావలసింది వాక్యం, వర్తమానం. అక్కడ వర్తమానం ఉందా లేదా? ఇది కావాలి ప్రజల. అందుకే రాబో దినాలలో క్షామము పుట్టింతును. అది అన్నపానముల వల్ల కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు, అంటే వాక్యపు కరువు అంట. చెప్పినా వినరు. ఎవడన్నా ఇలాంటి సహోదరుడు కూటం పెట్టుకున్నారనుకో, ఆ కూడిక పెట్టుకొని కాపరి అక్కడికి వెళ్ళి రోడ్డు మీద వీధి సువార్త చేశారనుకో, అక్కడ వాళ్ళు వాళ్ళ సంఘ శాఖలు వదిలి రారు, చెప్పినా వినరు. వాళ్ళని బంధించాయి. నా మాటలు కాదు, వాక్యమే చెప్తుంది. చూడు ఏమంటున్నాడు, చదువు సహోదరుడా.
అది రొట్టె ఆహారమునకు నీళ్లకు మాత్రం కాదు. అయితే దేవుని యొక్క నిజమైన వాక్యము వినుటకు కరువు ఏర్పడును. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి దేవుని వాక్యము వినుటకు వెతుకుచూ పోతారు. అయితే సంఘాలన్నీ అంటే ఆ శాఖలన్నీ వారు వినుటకు వీలు కాకుండానట్లుగా అన్నిటిని బంధించి వేసి ఉన్నారు. కాపర్లే బంధించేశారు కండి, వెన్నయ్యకుండా. నా మాట ఇక్కడ చెప్పింది చూడండి, మీరే చూడండి ఏమంటున్నాడు. అయితే సంఘములన్నీ, శాఖలన్నీ వారు వినుటకు వీలు కాకుండానట్లు అన్నిటిని బంధించి వేయుదురన్న సంగతి పుస్తకాల ద్వారా నేను దాన్ని గ్రహించి. బంధించేశారండి. చాలా మంది డినామినేషన్ సంఘాల్లో బంధించబడ్డారు, బంధించేసేశారు. వాళ్ళ ఆచారం, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ సాంప్రదాయాల ద్వారాగా, వాళ్ళ కట్టుబాట్ల ద్వారాగా నిన్ను బయటికి వర్తమానానికి వెళ్ళనీయకుండా, సత్యాన్ని విన్నయకుండా నిన్ను బంధించేసేసారు. ఒకవేళ ఏదో ఒక రోజు నువ్వు సత్యం విన్నావనుకో, ఆ సత్యాన్ని నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళావనుకో, అది అబద్ధ బోధ, దాన్ని వినవాక నువ్వు పాడైపోతావని చెప్పంగలే వీడు మనసు మార్చుకుంటాడు. మనసు మార్చుకునేది ఖాళీ. వాళ్ళ పాస్ గారు ఏది చెప్తే అదే, వాక్యము ఏది చెప్తే అది కాదు. ఈరోజు పాస్టర్ల మీద పెట్టారు. వాక్యం మీద పెట్టండి నాన్న, వాక్యం కదా మీకు నిత్య జీవం ఇచ్చేది. పాస్టర్ పడిపోతే సంఘం అంతా పడిపోతుంది. వాక్యం మీద పెట్టండి, ఆ వాక్యం మీకు నిత్య జీవం ఇస్తుంది. ప్రజల సంఘ శాఖల్లో జరుగుతున్నది అదే. మరి వారికి శ్రమ లేదా? అయ్యో వారికి శ్రమ కాదా? చెప్పలేదా మొదటి రాకడలో యేసుక్రీస్తు అయ్యో అయ్యో గుడ్డి పరిసయ్యుడా మీ మతములో కలుపుకోవటానికి? 23వ అధ్యాయం అమ్మా, మత్తయి సువార్త 23వ అధ్యాయం. అన్ని అయ్యోలే అక్కడ. 23వ అధ్యాయం చదవండి. వాక్యాన్ని త్రోసేసిన ఆ రోజు సంఘ శాఖలు, ఈ రోజు వాక్యాన్ని తోసేసిన గుంపు జనులు. ప్రజలా అందుకే అంటున్నారు, వారు వినుటకు వీలు కాకుండానట్లు అన్నిటినీ బంధించి వేయుదురు. పుస్తకముల ద్వారా నేను దాన్ని గ్రహించి ఉన్నాను. ఈరోజు ఈ వర్తమానంలోకి రావటం ద్వారా నువ్వు గ్రహించావు, వాక్యము ద్వారా నువ్వు గ్రహించగలిగి ఉన్నావు. అయితే ఆ దినమున ఓ దేవుడా, దావీదు నుండి ఒక కొమ్మ చిగురు పొట్టులో, ఆ కొమ్మ వచ్చిందా, ఆ చిగురు వచ్చినదా, అదే మనల్ని బ్రతికిస్తుంది. దావీదు వేరు ఆయనే. చిగురంటే కొమ్మ చివరిని ఉండేది, అవునా కాదండి? కొమ్మకి చివరిని వచ్చేది చిగురు. అన్యజనుల కాలం యొక్క చివరన, అంత్యకాలంలో చిగురన్న నా సేవకుల్ని పంపించా. ఇంకా చిగురన్న సేవకుడు రావాలనే వాళ్ళకి గుడ్ బై. వాళ్ళకి గుడ్ బై. చిగురు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు, చిగురు వచ్చి ఉన్నది. వర్తమానంలో వధువు ఎదుగుతుంది, గ్రోత్ అవుతుంది, క్రీస్తు రూపంలోకి మలచబడుతుందామే, ఎత్తబాటు కొరకు సిద్ధపరచబడుతుందామే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.